విజయనగరం జిల్లా వెంకటరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిషర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు డిమాండ్ చేశారు. అదనపు ఆయకట్టు పనులు లేకపోవడాన్ని తెలియజేస్తూ వినతి పత్రాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి అందజేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రావడం జరిగింది. అంజేరి సాక్షిగా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే 2006లో ప్రారంభించిన వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు ఈ రోజుకి 25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ యొక్క కాలువ పనులు పూర్తి చేయక అక్కడ రైతులకి తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. 5,000 ఎకరాల ఆయకట్టు కోసం 5 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టు ఈరోజు కొత్త ఎస్టిమేషన్ ప్రకారం 24 కోట్లకి దాన్ని చేరికైంది. తక్షణమే మొన్న క్యాబినెట్ డిసిషన్ అయింది. 25% లోపు కోట్లైన వీటినన్నింటినీ కూడా తీసుకోమని చెప్పి క్యాబినెట్ కూడా ఆమోదం పొందింది. దానివల్ల ఏంటంటే మనం ఈరోజు 71 రాష్ట్రం మొత్తం మీద 71 పనులు చేపట్టారు. అలాంటి పనులనే కానీ మన ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా ఈ పనులను చేపట్టకుండా ఎవరు దీని మీద బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఈ పనులను చేపట్టడం జరగలేదు. ఈరోజు మేము ఇరిగేషన్ మినిస్టర్ గారికి వెంగళరాయ సాగర్ అదనపు ఆనకట్టు మీద పనులను వెంటనే ప్రారంభించి అక్కడ ఉన్న రైతులకి 5,000 ఎకరాలకి నీళ్ళు అందించాలని చెప్పి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. దీనిపై